శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 9వ తేదీ మే నెల శుక్రవారం 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి కాలం మే 20 నుంచి రాబోతోంది. ఇప్పుడు అనుకూలమైనమైన కాలం ఉందా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నట్టే ఉన్నప్పటికీ గురువు గారి యొక్క స్థితి సంచార విశేషము మారిపోబోతూ ఉన్న కారణం చేత ఇప్పటికే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి వృద్ధగ్రహం అయిపోయిన కారణం చేత ఇక తృతీయంలోకి వెళ్ళినప్పటి దగ్గర నుంచి అంత ఎక్కువ ఫలితాలు ఉండకపోవడం చేత ఒక్క రాహుగ్రహ ఫలితాలే చాలా బాగుండే విధంగా ఉంటూ ఉండడం చేత స్థాన చలనానికి సూచనలు ఉన్నాయి. మీ మీద ఏదైనా అనుకోని విధంగా నిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు తగ్గేటట్టుగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా అంత పూర్తి అనుకూలత లేకపోవడం అనేది జరుగుతూ ఉన్న కారణం చేత నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఏర్పడతాయి. ఇప్పటి వరకు గురువు యొక్క ఫలితాలు చాలా చాలా అద్భుతంగా ఉండి మిమ్మల్ని అన్ని విధాలా రక్షిస్తున్నాయి. కుటుంబ పరంగా బాగుంది, సంతాన పరంగా బాగుంది, అలాగే ఉద్యోగ పరంగా బాగుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది. ఇలా చాలా వరకు ఫలితాలు అనేవి అనుభవంలోకి వచ్చాయి మీకు. కానీ ఇప్పుడు కొంచెం పలచబడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మంచి ఫలితాలు అనేవి అంటే జీవితం ఒక పరీక్షల కాలం, ఇది కాలచక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది. ఒకసారి చక్రం పైకి వెళ్ళినప్పుడు మనము కూడా అభివృద్ధిలోకి వెళ్తాం. కానీ అదే చక్రం మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని కష్టాలు అనేవి చవి చూస్తూ ఉంటాం. దాన్ని మనం తట్టుకోగలిగి నిలబడితే మళ్ళీ కాలచక్రంలో ఈ చక్రం పైకి వెళ్తూ ఉంటుంది. అంటే ఈ చక్రము పైకి కిందికి ఈ విధంగా తిరుగుతూ ఉన్నందువల్ల మన జీవితంలో కూడా కష్టం అనేది సుఖం అనేది ఒకసారి వస్తూ ఉంటుంది, ఒకసారి పోతూ ఉంటుంది, ఒకసారి వస్తూ ఉంటుంది, ఒకసారి పోతూ ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే ఏ పరిస్థితులలోనూ మనం కృంగిపోము. కాబట్టి ఇది ఇక్కడ ఉదాహరిస్తున్నాను. ఇది జ్ఞప్తి అందించుకోండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి శనిగ్రహ సంచారం కానీ, రాహుగ్రహ సంచారం కానీ, శుక్రగ్రహ సంచారం కానీ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. రాశిలో ఉన్నటువంటి గురువు గారు మరి ఒక్క 3-4 రోజుల్లోనే ద్వితీయంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన విషయము. తృతీయంలో ఉన్నటువంటి కుజుడి యొక్క స్థితి కూడా చాలా చాలా బాగుంది. అంటే వివాహాది శుభకార్యాలు బాగున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, కుటుంబ రీత్యా బాగుంది, ఆదాయ రీత్యా బాగుంది, అలాగే స్థలాల రీత్యా, పొలాల రీత్యా, స్వగృహ రీత్యా, అనుకోని విధంగా లాభాల రీత్యా అసలు ఏమి చెప్పడానికి కలివి కాదనమాట. అన్ని రకాలుగా బాగున్నప్పుడు మీకు అన్ని రకాలుగాను ఉత్తమమైన ఫలితాలే కలుగుతూ ఉంటాయి. కాబట్టి భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగేటటువంటి కాలం ఇది అని చెప్పి గుర్తించండి. ఇంకా ఎక్కడన్నా ప్రణాళికలు లోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఈ ప్రణాళికలని కొంచెం సరి చేసుకోండి. అద్భుతమైనటువంటి అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మానసికాభివృద్ధి ఈ రెండు కూడా మెండుగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మిథున రాశి వారికి అనుకూలవంతమైనటువంటి గురుగ్రహ ప్రభావం 4-5 రోజుల్లోనే మారుతూ ఉన్నారు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే బుధాదిత్య యోగం లాభస్థానంలో పడింది. దానికి తోడుగా రవి గారు ఉచ్చలో ఉన్నారు, దశమంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఇంకా ఏమి కావాలండి? ఇంతకన్నా అద్భుతమైన ఫలితాలు ఏం కావాలి? దశమము బాగుంది, ఏకాదశము బాగుంది, ద్వాదశం కూడా బాగుంది. ద్వాదశం నుంచి గురువు గారి యొక్క పయనం రాశిలోకి వచ్చేస్తుంది. అంటే ఇంత అద్భుతమైన యోగవంతమైనటువంటి కాలం ప్రారంభం అవుతూ ఉన్న కారణం చేత చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఉద్యోగరీత్యా మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళడము, ఉద్యోగంలో ఎదుగుదల, అలాగే పదవి ఏదన్నా మంచి పదవులు పొందడము, అనుకూలమైనటువంటి భార్య గారి యొక్క లేదా భర్త గారి యొక్క స్థితి, మన్నన, ఆదరాభిమానాలు పెరగడము, ప్రజల యొక్క సహాయ సహకారాలు చాలా అత్యద్భుతంగా ఉండడము, అలాగే మాతృవర్గ రీత్యా బాగుండడము, సంతాన రీత్యా బాగుండడము, స్థిరచరాస్తుల రీత్యా బాగుండడము, ఉద్యోగ రీత్యా బాగుండడము, సంపదల రీత్యా బాగుండడము, ఒక్కటేమిటి అనేక రకాల అనుకూలతలు ఇక్కడ మీరు సంపాదించుకుంటున్నారు.
గురువు గారి యొక్క అనుగ్రహం ఇన్ని విధాలుగా బాగుంటున్న కారణం చేత ఇక తిరుగు లేకుండా ఉంటుంది. ఈ సంవత్సర కాలం అంతా కూడా చాలా చాలా బాగున్నట్టే లెక్క. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం యొక్క ఫలితాలు ప్రారంభమైపోయాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింతగా బాగుంటుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనేక విధాల మంచి రోజులు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి గురువు గారి యొక్క సంచారం ఇప్పటి వరకు లాభస్థానంలో ఉంది. ఇక 4 రోజుల్లో 5 రోజుల్లోనే వ్యయంలోకి రాబోతూ ఉన్నది. వ్యయంలోకి వచ్చినప్పటికీ కూడా శుభకార్యాల మీద ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టించడము, అలాగే గృహం మీద ఎక్కువ ఖర్చు పెట్టించడము, ఏదైనా రుణాలు పాత రుణాలు ఉంటే వాటిని వసూలు చేయడము, కొత్త రుణాలు కావాలంటే రుణాలు ఇప్పించడము, అలాగే దూర ప్రాంత ప్రయాణాల రీత్యా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడము, మీ జీవితాశయం నెరవేరడము ఇత్యాదివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది. ఇక అతి కొద్ది కాలంలోనే, ఇంకా 1 సంవత్సర కాలంలోనే రాశిలోకి వస్తూ ఉంటారు కాబట్టి రాశి వైపుగా ఆయన ప్రయాణం ఉంటుంది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు అన్నమాట. ఎంత యోగదాయకమైన కాలము అంటే చెప్పడానికి అలివి కానంత యోగదాయకం ఉంటుంది. అష్టమ శని వెళ్ళిపోయి నవమంలోకి శని సంచారం ప్రారంభమైపోయింది. అష్టమ శని దాటారు కాబట్టి ఖచ్చితంగా శని గారు ఒక గొప్ప అదృష్టాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అలాగే కేతువు గారు ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి వీరు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తారు, మానసికమైన దృఢత్వాన్ని ఇస్తారు. ఇది ద్వితీయంలోకి రాబోతోంది. అయినప్పటికీ కూడా అనేక రకాలుగా గురుబలం బాగున్న కారణం చేత శని గారి యొక్క ఫలితాలు కూడా పూర్తిగా అష్టమంలోంచి దాటిపోయారు, కర్మకారకుడు అయిపోయారు ఇప్పుడు శని. కాబట్టి మంచి మంచి ఫలితాలు మీకు చాలా చక్కగా ఇప్పుడు అనుభవంలోకి వస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, అత్యద్భుతమైన ఫలితాలు పొందండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అదృష్టం అనేది ఇప్పటి వరకు మీకు కనిపించలా, కానీ ఇప్పుడు ఒక 4 రోజుల్లోనే మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మిగతా ఫలితాల జోలికి మీరు వెళ్ళొద్దు. ఒక గురువు అనుగ్రహం ఉంది కాబట్టి మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఏ కష్టాలు వచ్చినా అష్టమంలో శనిగారు ఉండనివ్వండి, సప్తమంలోకి రాహు రానివ్వనివ్వండి, రాశిలోకే కేతువు రానివ్వనివ్వండి, మీరు వీటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. భార్యాభర్తల మధ్య సమస్యల్ని కానీ, రాజకీయ పరంగా ఒత్తిళ్ళని కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కలగబోయేటటువంటి ఇబ్బందులు కానీ, స్థానచలనం కానీ, భూమి రీత్యా వచ్చేటటువంటి ఏదైనా మతలబులు కానీ, అలాగే వాహనాల రీత్యా వచ్చేటటువంటి ఇబ్బందుల్ని కానీ మీరు దేన్నైనా సరే అధిగమించడానికి కావలసినటువంటి ఆత్మస్థైర్యం మీకు సమకూరుతుంది. ఇది చాలు కదా. ఏ కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కోగలిగే బలం మన దగ్గర ఉంది అంటే ఇంకా ఆ కష్టం మనకి కష్టం అనిపించదు, ఎదుర్కొంటాం కాబట్టి. ఇది ఒకటి మనసులో పెట్టుకోండి. శనిగ్రహ స్తోత్రాలు, నవగ్రహ స్తోత్రాలు అన్నీ చదువుకోండి. అష్టమ స్థానంలో శని సంచార దోషం కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ గురుబలం చాలా చాలా ఉపయుక్తం అవుతోంది కాబట్టి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనుకోని విధంగా అదృష్టం వచ్చిందా అన్నట్టుగా ఉంది, కానీ ఈ అదృష్టాన్ని మీరు ఇన్నాళ్ల నుంచి అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఈ సమయంలో మీరు అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు గారి యొక్క సంచారం ఇంకొక 4-5 రోజుల్లో దశమ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉన్న కారణం చేత ఇక్కడ తన ఉచ్చస్థానం వేపుగా ఎప్పుడైతే గురువు గారి యొక్క సంచారం ఉండబోతోందో ఇది లాభస్థానం అవ్వడం వల్ల కన్యారాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా మాతృవర్గ రీత్యా కానీ, అనుకోని విధంగా ఆదాయాలు పెరగడం రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, మీ వ్యక్తిత్వం రీత్యా కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. దీనితో పాటుగా జాగ్రత్తలు తీసుకునేటటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అంటే మీ మీద అపనిందలు పడేటటువంటి అవకాశం ఉన్నది. ఈ అవకాశాన్ని మీరు చాలా సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. అంటే అవకాశం వస్తుంది, మీరు దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి ఆ అపవాదుల్ని జయించగలుగుతారు. అంటే పరస్పర విరుద్ధమైనటువంటి 2 భావాలు ఇక్కడ కలుగుతున్నాయి. ఆ 2 భావాలు సక్సెస్ఫుల్ గానే ఉంటాయి. ఒకటి అభియోగం ఉంటుంది మీ మీద,
రెండు ఆ అభియోగాన్ని తిప్పికొట్టి నా మీద ఎటువంటి నిందలు లేవు అని చెప్పి నిరూపించుకోగలుగుతారు. ఇది ఒక సవాలుగా ఉంటుంది. భగవద్ అనుగ్రహం మీ మీద ఉన్న కారణం చేత ఈ స్థితి నుంచి ఖచ్చితంగా విజయావకాశాన్నే సంపాదిస్తారు, బయటపడతారు కష్టం నుంచి. ఇది చెప్పదగ్గ సూచన. స్త్రీలతో సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. అయితే ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకునేటటువంటి క్రమంలో కొంతవరకు అవి తగ్గుతాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మిగతా విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ ఆరాధన చేసుకోవడం ద్వారా మరింత మేలు కలగబోతోంది. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మేలు ఉంటుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి ఎన్నో రకాలుగా అదృష్టం వెన్నాడుతోంది. షష్ఠ స్థానంలోనే ఉన్నటువంటి శని గారు గాని రాహు గాని అనేక విధాల అద్భుతమైన విజయాలను ఇస్తున్నారు. అలాగే ఇంకొక 4-5 రోజుల్లో మారబోతున్నటువంటి గురుగ్రహ సంచారం కూడా మీకు ఈసరికే అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉంది, ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంది అని చెప్పాలి. నిజం చెప్పాలంటే ఇంత అద్భుతమైన ఫలితాలు మీకు రాబోతూ ఉన్నప్పుడు తులారాశి వారికి చాలా చాలా జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు, యోగదాయకమైనటువంటి జీవితము ప్రారంభం అవుతుందని చెప్పచ్చు. అలాగే రాహు గారి యొక్క ఫలితాలు మనకి అంత శుభ ఫలితాలు అయితే రావట్లేదు, కానీ మారబోతున్నటువంటి రాహుగ్రహ కేతుగ్రహ సంచారం చేత కేతువు గారి యొక్క ఫలితాలు మటుకు చాలా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇటు శని గారు బాగున్నారు, ఇటు గురువు గారు బాగున్నారు, ఇటు కేతువు గారు బాగున్నారు. 3 గ్రహాలు బాగున్నాయి అంటే అసలు అది మామూలైన విషయం కాదండి. జీవితంలో అత్యున్నత స్థితికి వెళ్తారు. వెళ్ళడానికి ఇప్పుడు అన్ని సోపానాలు పడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు జీవితంలో అభివృద్ధి పథంలో ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర మాలిక పఠించండి, లలితా సహస్రనామాన్ని వదిలిపెట్టకుండా ఉండండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇంకా ఇంకా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితులు మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు గురుబలం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్న కారణం చేత మీరు ఆడిందాట పాడింది పాటగా ఉంది. కానీ ఇప్పుడు ఓర్పుతో ఉండవలసినటువంటి కాలం ప్రారంభమై ఉంటూ ఉన్న కారణం చేత ఓర్పుతో ఉండవలసిందే. గురుగ్రహ, శనిగ్రహ, రాహుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందే. బుధ రవిల యొక్క బుధాదిత్య యోగం కారణం చేత అనుకూలమైనటువంటి ఆదాయంలో పెంపుదల ఉండబోతూ ఉన్నాయి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ కనీసంలో కనీసం అంటే కొద్ది రోజులు ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురువు గారి యొక్క స్థితి ఇంకొక 4-5 రోజుల్లోనే మారిపోబోతూ ఉన్న కారణం చేత గురుగ్రహ ఫలితాలు తగ్గిపోతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచి ఓర్పు కలిగి ఉండండి. మీరు ఎంత ఓర్పుతో ఉంటే అంత బాగా పనులు జరుగుతాయి మీకు. అలాగే ఇక్కడ రాహుగ్రహం కానీ శనిగ్రహం కానీ అలాగే మారబోయేటటువంటి కేతుగ్రహం వల్ల కూడా మీరు ఓర్పు కలిగి ఉండాలి అనే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మటుకు అనుకోని విధంగా ఆదాయం ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ ఆరాధన తప్పనిసరిగా చెయ్యండి, జయం కలుగుతుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి రాబోతూ ఉన్న 4-5 రోజుల్లో మారేటటువంటి గురుగ్రహ సంచార ఫలితం కారణం చేత ఇటు గురువు గారి ఫలితం కానీ అటు శుక్రాచార్యుల వారి ఫలితం కానీ చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. అయితే ఇప్పుడు అన్ని పనులకి అంకురాలు పడుతున్నాయి ధనురాశి వారికి. కాబట్టి ప్రతి విషయంలోనూ ఉద్యోగ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక భగవద్ అనుగ్రహం అతి త్వరలో లభించబోతున్న కారణం చేత మీరు గురువు గారికి అనేక రకాలుగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి, యోగా చెయ్యండి, అలాగే గురుగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఎంత చక్కటి ఫలితాలు ఉన్నాయి అంటే తృతీయ స్థానం చాలా చాలా పండుతుంది. చతుర్థ స్థానంలో బుధుడు కూడా చాలా బాగున్నారు. ఇవి రెండూ కూడా చాలా చెప్పదగినటువంటి అంశాలే. ఏలినాటి శని అయిపోయినటువంటి స్థితి, అలాగే
శని గారు తృతీయ స్థానంలో ఉన్నటువంటి స్థితి, రాహు తృతీయ స్థానంలో ఉన్నటువంటి స్థితి, బుధుడు 4వ స్థానంలో ఉన్నటువంటి స్థితి మాతృవర్గ రీత్యా చాలా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా చాలా చాలా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాల రీత్యా చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగ రీత్యా కూడా ఎక్సలెంట్ ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఉన్నతి కలుగబోతోంది. ఇప్పటి వరకు గురువు యొక్క అనుగ్రహం చాలా చాలా అద్భుతంగా ఉంది. శని గారి యొక్క స్థితి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. రాహు యొక్క స్థితి బాగుంది. అన్ని విధాలా కూడా మీరు అనేక విధాలుగా సంతృప్తి అనుభవిస్తూ వచ్చారు. ఆత్మస్థైర్యాన్ని పెట్టుకున్నారు. భగవద్ అనుగ్రహాన్ని కూడా మీరు చవి చూశారు. ఇప్పుడు గురువు గారి యొక్క స్థితి ఇంకొక 4-5 రోజుల్లో పక్క రాశిలోకి వెళ్ళిపోయి షష్టంలోకి వెళ్తోంది. అయితే ఇక్కడ శని గారి బలం చాలా బాగుంది కాబట్టి మీరంత భయపడవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుగ్రహ స్తోత్రాలు అయితే ప్రతినిత్యము పఠించండి, ఇది చెప్పదగ్గ సూచన. అలాగే స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల అనుబంధ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ రీత్యా చాలా చాలా బాగుంది. మంచి మానసిక ఆనందాన్ని పొందుతారు. ఊహించని విధంగా ధనం అయితే మీకు వస్తుంది. ఇక మీ ఏ పనులు మీకు అవ్వాలి అనుకున్నా కూడా దాదాపుగా ఈ 5-6 రోజుల్లోనే మీకు అవన్నీ కూడా ఒక మంచి క్రమంలోకి వచ్చేస్తాయి. అంటే అవని పనులు అయిపోతాయి అన్నమాట. ఇక ఈ 5-6 రోజుల్లో కూడా పనులు ఏవి అవ్వలేదా అనుకున్నట్లయితే మరికొద్ది కాలం వేచి ఉండాలి, మరికొద్ది కాలం మీరు కృషి చేస్తూ వెళ్ళాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ శనిగారి బలం కానీ, రాహు బలం కానీ, గురువు గారి బలం కానీ అత్యద్భుతంగా ఉన్న కారణం చేత మీ జీవితాశయం నెరవేరబడుతోంది. కాబట్టి అనుకూలమైన ఫలితాలు, అత్యద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న పనులు అవ్వకపోయినా లేదా మేజర్గా పనులు జరిగిపోయి కాస్తో కూస్తో బ్యాలెన్స్ ఉన్నా అవి ఇప్పుడు అయిపోతాయి. అన్ని విధాలా బాగున్నప్పుడు భగవంతుని అనుగ్రహము మన మీద బాగుంది అని చెప్పి కృతజ్ఞతలు తెలియచెప్పుకోవడమే మన యొక్క ముఖ్య కర్తవ్యంగా భావించాలి. శుభం. కుంభరాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చిందా అన్నట్టుగా ఉంది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క వైభోగము బాగుంది. మాతృవర్గ రీత్యా ధన సహాయాలు రావడము, అలాగే అనుకోని విధంగా ధనము విషయంలో రాబడి పెరగడమే కాకుండా నెలవారీ వచ్చే రాబడి కూడా ఇంకా కొన్నాళ్ల వరకు ఆదాయం పెరిగి కనబడ్డము. ఇది కూడా చాలా చాలా ఆనందానికి చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు పూర్వం కన్నా అద్భుతమైన రీతిలో ఉండబోతున్నాయి. అలాగే సంతాన రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కూడా కొంచెం బానే ఉంది అని చెప్పచ్చు. భార్యాభర్తల అనుకూలత మధ్య మటుకు కొంచెం చిన్నపాటి జాగ్రత్తలు వహించండి. ఇది కూడా పూర్వం కన్నా మేలుగానే ఉంది. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. ఉద్యోగ జీవితంలో చాలా చాలా సంతృప్తి ఉంటుంది. మాతృవర్గ రీత్యా ఇంకా అనుకున్నంత సహాయ సహకారాలు లేకపోయినా ఇంకొక 5-6 రోజుల్లో గురువు గారి యొక్క మార్పు మిథున రాశిలోకి జరగబోతూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు కుంభరాశి వారికి ఉన్నాయి. ఈసరికే మీకు ఆ మంచి ఫలితాలు అనేవి ప్రారంభమైపోతున్నాయి. గమనించగలరు ఈ విషయాన్ని. ఇది చెప్పదగినటువంటి సూచన. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఎంత బ్రహ్మాండంగా ఉంది అనేది మీకు ఇప్పుడు జరగబోయేటటువంటి పరిస్థితులే తెలియచెప్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతానం విషయంలో చాలా చాలా సంతృప్తి కనిపిస్తుంది. అలాగే అనేక విధాలుగా అదృష్టం వెంట నడుస్తోందా అన్నట్టుగా ఉంటుంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ బాధలన్నీ పటాపంచలైపోతాయి. తృతీయ స్థానంలోకి వచ్చినటువంటి శనిగారి యొక్క స్థితి అంటే వ్యయపాదం అయిపోయింది, జన్మపాదం అయిపోయింది, ద్వితీయ పాదం అంటే 3వ భాగములోకి వస్తున్నటువంటి ఈ శనిగారు మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు ఎక్కువగా పెట్టరు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది పెట్టినా వాటిని తట్టుకోగలిగేటటువంటి శారీరక స్థితి, మానసిక స్థితి, ఆలోచనలు అన్ని దృఢంగా ఉంటాయి. కాబట్టి మీరు అసలు ఆలోచించవలసిన అవసరమే లేకుండా అయిపోతుంది. ఈ ఏలినాటి శని ఎటు పోయిందో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఒకసారి శని గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే గురువు గారికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అద్భుతమైనటువంటి మీ యొక్క ఈ భగవద్ అనుగ్రహం చాలా చాలా మానసిక ప్రశాంతతనిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి వారికి చాలా
చక్కటి ఫలితాలు ప్రారంభమయ్యాయి అని చెప్పచ్చు. అంటే ఇప్పటి వరకు చాలా ఇబ్బందులకి కష్ట నష్టాలకి ఓర్చి ఉన్నారు. ఇక ఇప్పుడు కొంచెం ప్రశాంతమైన జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. అది ప్రారంభమవుతూ ఉంది. సప్తమంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా మానసిక ప్రశాంతతనిస్తుంది. అన్ని విధాల విజయావకాశాలను ఇస్తుంది. మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. సంతానం పట్ల చాలా చక్కటి సంతృప్తినిస్తుంది. మాతృవర్గ రీత్యా సంతృప్తినిస్తుంది. అలాగే మనోబలాన్ని పెంచుతూ ఎక్కడైతే ఇప్పటి వరకు పొరపాట్లు జరిగి ఉన్నాయో వాటన్నిటినీ సరిదిద్దుకునే విధంగా ఆలోచన విధానం పెంపొందించుకుంటూ ఉంటారు. మీ తప్పులున్నా లేదా వేరొకరి తప్పులుంటే మీరు ఓర్పు పట్టి ఉన్నారు ఇప్పటి వరకు. మీ తప్పులు ఉన్నట్టయితే మీరు వాటిని తెలుసుకొని దిద్దుకుంటారు. అంటే ఒకసారి సింహావలోకనం చేసుకుంటారు, జరిగిపోయిన పరిస్థితులన్నీ ఏమిటి అని. ఇక్కడ మీకు చాలా వసతి వస్తుంది, వెసులుబాటు వస్తుంది, అనేక రకాలుగా ఆత్మస్థైర్యం పెరుగుతోంది, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలన్నమాట. ఈ సమయం రావడం అనేది ఒక గొప్ప అదృష్టం. కొంచెం ఆలోచించుకుంటాము, ఒకసారి మనం సింహావలోకనం చేసుకుంటాము. ఎక్కడెక్కడ అరే బలానాది విధంగా పొరపాటు జరిగింది కదా అని తప్పులు దిద్దుకుంటాము. తిరిగి మళ్ళీ మన కార్యక్రమాల ప్రణాళికలని పునరుద్ధరించుకుంటాము. చక్కగా ఆత్మస్థైర్యంతో ముందరికి వెళ్తాము. ఇది ఒక భగవద్ అనుగ్రహంగా భావించాలి. అలాగే జాగ్రత్తల విషయంలో ఇంకా కొన్ని జాగ్రత్తలు అయితే ఉన్నాయి. అవి తప్పనిసరిగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలే. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడము, భార్యాభర్తల అనుబంధ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండడము, కుటుంబ స్థానము పూర్వం కన్నా ఇప్పుడు చాలా మేలు కలిగించేటటువంటి ఫలితాలు ఉన్నాయి, ఆశాజనకమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం అనుకూలత ప్రదర్శించుకుంటూ ఇంకా ఏదైనా అననుకూలత ఉన్నట్లయితే అక్కడ ఓర్పు వహించుకుంటూ ఉండడము, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో ఓర్పు వహించుకుంటూ ఉండడము, ఇట్లాంటి వాటన్నింట్లలోనూ ఇంకా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మాతృవర్గ రీత్యా మీకు కొంత ధన సహాయం లభించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసినట్లయితే ఈవేల్టి రోజున చాలా ఆశాజనకంగా ఉంది అని తెలియచెప్పడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్రాల పారాయణ చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి, శివాష్టకం చదువుకోండి, చాలా వరకు ప్రశాంతమైన జీవితం ఉంటుంది అని తెలియచేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.